కర్ణాటక నుంచి ఒక ఎంపీ గారు, ఒక బాధ్యత గల ఎంపీ గారు, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి పార్లమెంటు సభ్యుడు ఏమన్నారంటే, మాకు 400 సీట్లు ఎంపీ సీట్లు వస్తే ఈ రాజ్యాంగాన్ని మారుస్తుంటారు. నా పేరు తల్లమల్ల హసేను, మాలమాడు రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిని. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మా సోదరుడు మందకృష్ణ మాదిగ గారు తను ఒక దళిత నాయకునిగా కాకుండా ప్రతి ఎలక్షన్లో తన యొక్క ఎన్నికల పందాను తన జాతిని వేరే పార్టీలకు తాకట్టు పెడుతున్న వ్యవహారాన్ని ఈ దళిత సమాజం మొత్తం కూడా అసహించుకుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే 2019 లోక్సభ ఎన్నికలలో తమరు మందకృష్ణ మాదిగ గారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇస్తూ అనేక సమావేశాల్లో మాట్లాడటం జరిగింది. తదుపరి ఈసారి జరిగే ఎలక్షన్లో, ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో వారు ఈ రాజ్యాంగాన్ని మార్చుతున్నటువంటి బీజేపీ పార్టీకి, ఈ దళితులకు వ్యతిరేకమైనటువంటి బీజేపీ పార్టీకి, ఈ దేశంలో రిజర్వేషన్లను ప్రభుత్వ రంగ సంస్థలు విధ్వంసం చేసే బీజేపీ పార్టీకి వారికి ఒత్తాసు పలకటం, మాదిగ సోదరులందరూ కూడా ఏ పార్టీలో ఉన్నా మీరు బీజేపీ పార్టీకి వేయాలని చెప్పి వాళ్ళను పిలిపియటం అనేది ఈ యొక్క దళితులు మొత్తం కూడా వ్యతిరేకిస్తున్నారు. మీరు అనుకున్నటువంటి మన మాదిగ సోదరులు కూడా, మాదిగ మేధావులు, విజ్ఞానవంతులు కూడా మీ వైఖరిని వ్యతిరేకిస్తున్నారు. అది మీరు తెలుసుకోవాలని చెప్పి నేను మా అన్న మందకృష్ణ మాదిగ గారికి నేను విన్నవిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు రాబోయే ప్రమాదం భారతదేశంలో ఉన్నది. రోజు రోజుకు దేశంలో బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, దహనకాండలు జరుగుతూ ఎస్సీ ఎస్టీ వర్గాల మీద దాడులు జరుగుతున్నాయి. అదేవిధంగా అనేక ప్రభుత్వ రంగ సంస్థలను విధ్వంసం చేశారు. అంటే ఇదంతా రిజర్వేషన్లు వ్యతిరేకంగా చేస్తున్నారు. కాబట్టి మీరు ఎట్లా బీజేపీ పార్టీకి ఓట్లేయాలని చెప్తారు అని చెప్పి నేను మందకృష్ణ గారిని కోరుతున్నాను. ఇది చాలా మంచిది కాదు. బీజేపీ పార్టీ అనేది పూర్తిగా మన యొక్క దళితులకు, గిరిజనులకు వ్యతిరేకమైన పార్టీ. అలాంటి పార్టీ ఆయన వచ్చి వర్గీకరణ చేస్తానని చెప్పగానే నేను నమ్ముతున్నారా? ఎందుకు చేయలేదు? ఇప్పుడు కాదు కదా మన పోరాటం 30 సంవత్సరాలు. మరి 30 సంవత్సరాల పోరాటంలో మరి ఎందుకు చేయలేదు బీజేపీ వాళ్ళు? చెప్పండి మీరు. ఇదంతా వాళ్ళందరినీ కూడా విడగొడుతూ దళితులను, గిరిజనులు ఎవరు కూడా కలిసి ఉండొద్దు. ఎల్లకాలము మేమే ప్రపంచాన్ని, ఈ దేశాన్ని ఏలాలే, ప్రభుత్వ సంస్థను, ప్రభుత్వ సంపదను కూడా మేమే తినాలి. ఏ దళితులు కానీ, బీసీలు కానీ ఎవరు కూడా తినొద్దు. మేమే ఉండాలి, అధికారాన్ని మేమే ఉండాలి, దేశ సంపదని మేమే ఉండాలి. ఎంతసేపు ఎస్సీ ఎస్టీలు ఉత్పాదక శక్తిగా ఉండాలి, మా కాళ్ళ కింద చెప్పులాగా ఉండాలని చెప్పి వాళ్ళు మన మీద ఒక నాటకంగా మళ్ళీ మీకు వచ్చి చెప్తుంటే, తమరు మీటింగ్కి వచ్చి మందకృష్ణ గారు హాజరయ్యి ప్రకటించగానే నేను ఆ మాటలు నమ్మి మీరు బీజేపీ పార్టీకి ఓటు వేయటం ఇది మంచిది కాదు. అది మన ప్రమాదకరమైనది. రేపు రాజ్యాంగాన్ని మారుస్తుంటుండు. మన కర్ణాటక నుంచి ఒక ఎంపీ గారు, ఒక బాధ్యత గల ఎంపీ గారు, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి పార్లమెంటు సభ్యుడు ఏమన్నారంటే, మాకు 400 సీట్లు ఎంపీ సీట్లు వస్తే ఈ రాజ్యాంగాన్ని మారుస్తుంటారు. ఈ రాజ్యాంగం ఏం చెప్పింది మీకు? ఈ భారతదేశ రాజ్యాంగం ఏం చెప్పింది మీకు? సమతా సమాజం గురించి చెప్పింది. ఈ భారత రాజ్యాంగం పట్ల ప్రపంచ దేశాలు కూడా హర్షిస్తున్నాయి. కానీ మీ రాజ్యాంగం ఏంది? ఏం మారుస్తారు రేపు మీ రాజ్యాంగం? మళ్ళీ మనవాద రాజ్యాంగం. అంటే మనం అందరం కూడా మళ్ళీ కూలు చేయాలి, మాదిగైన చెప్పులు కుట్టాలి, మాలైన ఇంకా గుడికం చేయాలి, కుమ్మరైన కుండలు చేయాలి, సాకరైన బట్టు ఉతకాలి. ఇదేనా రాజ్యాంగం? అంటే ఆ రాజ్యాంగాన్ని తీసుకొస్తారా మీరు? ఇక్కడ ఎవరు లేరు. ఇలా మందకృష్ణ చెప్పంగానే మాదిగలను ఓట్లేస్తానని చెప్పి మనం ఎవరు నమ్మలే అవసరం లేదు. ఈరోజు మందకృష్ణ అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు, అనే విధానం కూడా వ్యతిరేకిస్తున్నారు. అందుకనే చెప్తున్నా, అన్నగారు మీరు యొక్క విధానాన్ని మార్చుకోవాలి, మనం అందరం కూడా ఐక్యత రావాలి. మీరు ఈ మాటను చెప్తారు కదా, రేపు మీరు బీజేపీ పార్టీ నుంచి ఒక కాంటాక్ట్ చేసి గెలవండి, మందకృష్ణ గారికి సీట్ ఇచ్చి గెలిపియండి. అప్పుడు మీరు రాజ్యాంగం మార్చే చూస్తాం. అప్పుడు ఆయన గెలిస్తే మనం చూస్తాం సమాజం. ఇది మంచి పద్ధతి కాదు. ఈ సమాజాన్ని మీరు తప్పుడు సంకేతం ఇస్తున్నారు. ఈ తప్పుడు సంకేతాన్ని మీరు మార్చుకొని మన దళితుల ఐక్యత కోసం, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కోసం మీరే సారథ్యం వహిస్తే మీ వెనకాల దళిత సమాజం ఉంటుంది, మానవ సమాజం ఉంటుంది అని చెప్పి నేను మందకృష్ణ గారికి విన్నవిస్తూ మీరు యొక్క విధానాన్ని మార్చుకోవాలని చెప్పి మరొకసారి ఈ దళితుల పక్షాన
మాలమాడు తప్పున అన్నగారికి నేను చేతులెత్తి నమస్కరిస్తూ విన్నవిస్తున్నాను. ఈ సమావేశము మేము మాట్లాడే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మన సోదరులు ఎంఆర్పిఎస్ సోదరులు రోజు రోజుకు ఈ మాలలు వీళ్ళ యొక్క ఇస్తరాకులను గుంజుకొని తిన్నట్టు వాళ్ళ బాగోగులను మేము సహిస్తలేదన్నట్టుగా ప్రవర్తిస్తూ రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోతూ ఉండరు. ఇది క్షమించరాని విషయము. మనం ఐక్యతగా పనిచేయవలసిన బాధ్యత, వ్యవహారము మనకున్నది. ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారు ఎవరితోనైతే చేతులు కలుపుతుండ్రో వాళ్ళంతా కూడా మరి మనకు వ్యతిరేకమైన వ్యవహారాలు. వారు అయినప్పుడు కానప్పుడు రాజ్యాంగాన్ని మారుస్తామని రంకెలు కొడుతుండ్రు. మరి ఈ రాజ్యాంగాన్ని మారిస్తే ఎవరికి ప్రమాదము, ఎవరి బాగుపడతారు అనేది మనం కామన్ సెన్స్తోని ఆలోచించవలసిన విషయం. ఈ తప్పుడు ప్రచారాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ఇంకెవరైనా భారత రాజ్యాంగాన్ని మారుస్తాము, భారత రాజ్యాంగాన్ని ఖండిస్తాము అన్న వాళ్ళు నిజంగా మనకు సంబంధించిన వాళ్ళు గారు. వాళ్ళు మనువాదులని సభాముఖంగా తెలియజేస్తూ మేము చాలా మరి ఇబ్బంది పడుతున్నాము ఈ యొక్క భాషతోని, ఈ ప్రకటనలతోనని మీకు సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాము. ప్రైమ్ మినిస్టర్లకు వీళ్ళతోని వాళ్ళ చేతుల పడి మేమేదో మిమ్మల్ని ఇగ్నోర్ చేసినట్టు ఇవన్నీ మాట్లాడటం సభ్య సమాజం ఎప్పుడూ ఒప్పుకోదనేసి మేము ఖండిస్తూ ఈ యొక్క సమావేశం ఎప్పుడు కూడా ఐక్యతను సాధించడానికే మేము ఉన్నాం. మాలడనేవాడు ఒక మహామేధావి అని ఒక సత్యాన్ని మీరు తెలుసుకోక మీరేదో మందకృష్ణే ఈ దేశానికి మహామేధావి అయినట్టు, ఆయనే పెద్ద పట్టభద్రుడైనట్టు, ఆయనే ఏదో సాధిస్తాడన్నట్టు మీరు కొన్ని పేపర్లల్లో మీ పేర్లు రాగానే మీరు ఊగిపోవటము, రాగాలు తీయటము బంద్ చేయాలనేసి ఈ యొక్క మా మిత్రుల ఈ సమావేశంలో చెప్తున్నాము. దయచేసి మీరు ఐక్యతని నీరుగార్చే పనులు చేయొద్దు. మీరు ప్రతి నిమిషము సత్యం కోసం ఆలోచించండి, ధర్మం కోసం ఆలోచించండి, న్యాయం కోసం ఆలోచించండి. బీదవాడు ఎక్కడున్నా బీదవాడే. మనకంటే బీదవాళ్ళు ఉన్న వర్గాలలో ఎవరు లేరు. మనమే బీదవాళ్ళం. కానీ ఇంకా మేము బీదవాళ్ళం అనేది చెప్పుకుంటా మీరేదో పోరాటాలు చేయటం అది సభ్యతగా లేదని ముఖముగా మేము తెలియజేస్తూ, మీరు మన ఐక్యతగా పోరాటం చేద్దాం రమ్మంటే మేము ఎప్పుడైనా ఎక్కడైనా మీకు మీ యొక్క భుజం కలిపి పనిచేయుటకు సిద్ధంగా ఉన్నామని, మనువాదులతోని మరి ఈ రంగులు మార్చే ఊసర విల్లులతోని మీ ప్రయాణము మీకే ప్రమాదమని ఖండిస్తూ తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ప్రధానంగా బహుజన సమాజ్ పార్టీ, అన్ని పార్టీలు కూడా దళితుల యొక్క సమస్యలను, వాళ్ళ హక్కుల గురించి, రాజ్యాంగం పట్ల ఆ పార్టీ విధానాలు కూడా ప్రకటించాలని చెప్పి మాలమానాడు రాష్ట్ర కమిటీ తరఫున ఈరోజు అన్ని రాజకీయ ప్రధాన పార్టీలకు మేము విన్నవిస్తున్నాం. అదేవిధంగా రేపు రాబోయే పార్లమెంటు ఎన్నికలలో మీ యొక్క మేనిఫెస్టోలో దళితులకు, గిరిజనులకు సంబంధించినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. వాటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీ ఎన్నికల మేనిఫెస్టోలో కొన్ని అంశాలు చేర్చాలని చెప్పి మేము ఈ సమావేశం ద్వారా తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మా సోదరులు, మా యొక్క మందకృష్ణ మాదిగ మరియు ఇతర నాయకులు, ఎంఆర్పిఎస్ నాయకులు మీ యొక్క ఎదుగుదలకు మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు.
మాదిగల హక్కులను మాలోలు దోసుకున్నట్టు, మిమ్మల్ని అందరినీ కూడా మేము దోసుకొని అభివృద్ధిలో వస్తున్నట్టు ఈ సమాజానికి తప్పుడు సమాచారాన్ని మీరు ఇవ్వటం మంచిది కాదని చెప్పి నేను వారు కోరుచున్నా. ఈ ఎలక్షన్లలో రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, బీఎస్పీ కానీ వారి యొక్క పార్టీలలో పనిచేసే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఎవరైతే పనిచేస్తున్నారో వారి యొక్క సేవలను, వాళ్ళ యొక్క క్రమశిక్షణను, పార్టీకి వాళ్ళు చేసినటువంటి త్యాగాలను దృష్టి పెట్టుకొని వాళ్ళు టికెట్ ఇస్తారు. కానీ ఇక్కడ మరి మందకృష్ణ మాదిగ గౌరవనీయులు, అలాగే మరి డాక్టర్ పిడమర్తి రవి, మిగతా మిత్రులందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 80 లక్షల మంది మాదిగలు ఉన్నాము, కేవలం 13 లక్షల మంది మాలలు మాత్రమే ఉన్నారు, జనాభా ప్రాతిపదికన మీరు మాకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మీరు ఏ లెక్కల ప్రకారం మీరు మీ లెక్కలు చెప్తున్నారని నేను ప్రశ్నిస్తున్నా. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది మాలలు ఉన్నారు. మీరు తప్పుడు రకంగా చేసి సమాజంలో మీరు ఏ రకంగా చిహ్నాన్ని తీసుకొస్తున్నారు. ఈ తప్పుడు విధానం మంచిది కాదు. మీకు టికెట్లు కావాలంటే అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్లో వాళ్ళ నాయకులు కొట్లాడతారు. మీరే టికెట్లు ఇవ్వాలి, మీరే క్యాండిడేట్స్, బలానా క్యాండిడేట్ మాకు ఇవ్వాలి, బలానా సీటు మాకు ఇవ్వాలి. ఇది ఎక్కడ రండి మీరు? ఈ పద్ధతి మంచిది కాదు. మరి మీరు బ్లాక్మెయిల్ చేసే విధానాన్ని, బెదిరించే విధానాన్ని మీరు మార్చుకోవాలని చెప్పి నేను మాలమాడ తరఫున దళితుల పక్షాన విన్నవిస్తున్నాను. క్యాండిడేట్లు కూడా పలానా టికెట్, పలానా ప్లేస్ మాకి, ఇదేనా? వాళ్ళ పార్టీలకు వాళ్ళకు ఉండదా స్వాతంత్రం? పార్టీలు చేసే సేవలు గుర్తించరా? ఇది మన దళిత సమాజానికి మీరు చేసే వైఖరి నష్టం కలుగుతుందని చెప్పి నేను వాళ్ళకు విన్నవిస్తున్నాను. అదేవిధంగా మరి మీరు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నిప్పులు చెలరేగుతున్నారు. మనమందరం కూడా కలిసి ఐక్యంగా ముందుకు పోవాలి. ఈరోజు రిజర్వేషన్ల విషయం కానీ ఏదన్నా సాధించుకుందంటే మనం ఐక్యత ద్వారా మనం సాధించుకోగలుగుతాం. సుప్రీంకోర్టు ఒక కోర్టు తీర్మానం వచ్చింది 2004 నవంబర్ 5 నాడు. అది 5 ఫుల్ బెంచ్తో ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విధానాన్ని గౌరవ సుప్రీంకోర్టు తీర్పిస్తే దాన్ని మరి ఫుల్ బెంచ్ అని చెప్పి మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత రివ్యూ పిటిషన్ వేసి మళ్ళీ దాన్ని తిరిగి తోడినారు. కానీ ఇప్పటికైనా రివ్యూ పిటిషన్ మీద వాదనలు అయినాయి. ఇప్పుడు కూడా మీరు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ప్రకారం మీరు వింటారా? ఏమడగలుగుతారా? ఈ దేశంలో దళితులను, గిరిజనులను విడదీసే హక్కు ఎవరికి లేదు, ఏ రాజకీయ పార్టీకి లేదు. ఎందుకు చేయలేకపోతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు వర్గీకరణ చేయలేకపోతుంది? బీజేపీ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, గతంలో కూడా వాజ్పేయి ప్రభుత్వం ఉన్నది, ఇప్పుడు మన ప్రధానమంత్రి వచ్చి కూడా 10 సంవత్సరాలు. ఆయన వచ్చి మీటింగ్కి వచ్చి మీకు సపోర్ట్ ఇస్తానని చెప్తే మీరు నమ్ముతారా? మిత్రులారా, చంద్రబాబు మాటలు, మోడీ మాటలు నమ్మితే మనం నట్టేట మునుగుతాం. మనం ఈ దేశంలో వాస్తవాలు మాట్లాడంటే దేశంలో ఎక్కువ రాజకీయ లబ్ధి కానీ, విద్యాపరంగా కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఎక్కువ లబ్ధి పొంది మాదిగా సోదరులు మాత్రమే. మాలలు ఎక్కడ పొందలే. ఇది చారిత్రకమైన విషయాలు ఇవన్నీ. వీటిని మీరు తప్పుడు ప్రచారంతో, మనువాద పార్టీలు ఇచ్చిన ప్రోత్సాహంతో మీరు ఎంతో ముందుకు పోతే భవిష్యత్తులో మన తరం, మన ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు మరి చాలా నష్టపోతారు. ఇప్పటికే నష్టపోయినాం మనం. ఈరోజు ఉద్యోగాలు లేవు మనకు. ఎక్కడ ఉన్నాయి ఉద్యోగాలు? అన్ని ప్రభుత్వాలు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, ఇంకా ఇతరులు కూడా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. మరి ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగాలు మొత్తం పోయినాయి మనకు. ప్రభుత్వ శాఖలు ధ్వంసమైనాయి, ప్రభుత్వ రంగ సంస్థలు ధ్వంసమైనాయి. కేవలం ఉద్యోగ అవకాశాలు 10% మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి మన ప్రభుత్వంలో. 90% ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. మరి ఉన్న 10% ఊడ్చుకపోయిందాక మనం ఉద్యమాలు చేద్దామా? చెప్పండి మీరు. దయచేసి మనం దళితుల అభివృద్ధి కోసం పనిచేద్దాం, మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం. మన జాతి నిర్మాణంలో, అభివృద్ధిలో మనం రాబోయే భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉండి మనం సమైక్యంగా మన సమస్యలను పరిష్కరించుకోవాలి. రేపు మనం వస్తే, రేపు రాజకీయ అధికారంలో వస్తే
మనం అందరం కూడా కూర్చొని మన సమస్యలు మాట్లాడుకుందాం. తప్పిది మీరు ఒక్క మనవాద పార్టీలు అగ్రకుల పార్టీలు చెప్పే మాటలకు మీరు పోతే అది చాలా నష్టమవుతుంది. ఇప్పటికి చాలా నష్టం జరిగింది. అటువంటి విషయాలు మీరు దయచేసి పోకుండా తప్పుడు ప్రచారం చేసి మా మాలల మీద ఎక్కువ తప్పుడు ప్రచారం చేయొద్దు. మేము కూడా మీ సోదరులమే, మేము అన్నదమ్ములం, మనందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పి మా మాదిగ సోదరులకు, విజ్ఞానవంతులకు, మేధావులకి సభాముఖంగా దళితుల పక్షానంగా మాలమాడ తరపున వారికి ఈ వేదిక ద్వారా నేను విన్నవిస్తున్నాను. నా పేరు తల్లమల్ల హసేను, మాలమాడు రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిని. నాతో పాటు మా గౌరవ అధ్యక్షులు బొల్లిది గోపయ్య గారు, అలాగే లీగల్ సెల్ అధ్యక్షులు ఏడిన్ల అశోక్ గారు, అలాగే అన్నపూరి సైలు గారు, మాలమాడ జిల్లా నాయకులు గాదల నరసయ్య గారు, కాసిం వెంకట నరసయ్య గారు, అలాగే పిండి అశోక్ గారు, అందరి మిత్రులు ఈరోజు సమావేశంలో కూర్చోవడం జరిగింది.